6 months, August of 2018, God is telling, leave the job. ఏమన్నా దేవా జోకులు వేస్తున్నావా? నువ్వు అద్భుతంగా ఇచ్చావు కదా ఉద్యోగం. నేను పదే జస్టిఫికేషన్స్ ఇచ్చానండి. మొదటి జస్టిఫికేషన్ ఏంటో తెలుసా? ఇంకా 10 మందికో 15 మందికో ఉద్యోగాలు పెట్టించవచ్చు మంచి పొజిషన్ ఇచ్చావు కదా, అద్భుతంగా ఇచ్చావు కదా. ఇంకా గ్రేటెస్ట్ జస్టిఫికేషన్ ఏంటో తెలుసా? నేను దశం భాగం ఇంకొంచెం పెంచుతాను ప్రభు. భలే బాగుంది కదా, ఆల్రెడీ పర్సంటేజ్ పెంచాను, ఇంకొంచెం పెంచుతాను, జీతం పెంచావుగా. దేవుడు అంటాను మానే. నాకుండిన బైబిల్ స్కిల్స్ అన్నీ వాడాను, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్. ఎందుకో తెలుసా? నో అని చెప్పడానికి, అవునని చెప్పడానికి కాదు. అంటే కాంటెక్స్ట్, విత్ ఇన్ ద కాంటెక్స్ట్ భలే ఉంటాయిగా ఇవన్నీ. ఫైనల్గా 1 month ఈ డ్రామా మధ్యలో మా భార్య దగ్గరికి వెళ్ళి చూపించేవాడిని. దేవుడు ఉద్యోగం మానేయమంటున్నాడు, అయినా మళ్ళీ కొంచెం క్లారిటీ తెచ్చుకుంటానులే. ఇక మా భార్య చూసాను, నువ్వు ఇట్లాంటి తమాషాలు చేయకు, నీకు ఏ రోజైతే క్లారిటీ వచ్చిందో ఆ రోజు నా దగ్గరికి రా. 1 month అయిన తర్వాత John 6:27 NIV says, don't work for the food that perishes, work for that which is eternal. King James Version says, don't labor for that which is temporary. ఆ రోజు డోంట్ వర్క్ అన్నది నేను డోంట్ లేబర్ ఫర్ దట్ విచ్ ఇస్ టెంపరీ అన్నదాన్ని ఆ రోజు నేను ఎలా చదివానంటే డోంట్ గో టు వర్క్. డోంట్ వర్క్ ఎలా చదివాను నేను? డోంట్ గో టు వర్క్. Then I went and showed that verse to my wife. I said, God is speaking. తన లెక్క కూడా లేదు. నన్ను ఇలా చూసింది, నువ్వు ఇంకొక సూచన అడుగుతావా, లేకపోతే ఈ రోజు పోయి రిజైన్ చేస్తావా? విల్ యూ ఆస్క్ ఫర్ అనదర్ సైన్ ఆర్ విల్ యూ రిజైన్ టుడే? మనం మామూలు కాదండి. మా కొడుకు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు హీ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఐ సెడ్, నాన్న, గాడ్ ఈస్ ఆస్కింగ్ మీ టు లీవ్ ద జాబ్. డాడీ నువ్వు ఎప్పటి నుంచి చెప్తున్నావు కదా మానేమని, మానేస్తావని. దేవుడు మానేయమంటే మానే అన్నాడు. ఇంకా నేను వెళ్ళా. భార్య మానేయమంటుంది, నెక్స్ట్ కొడుకు మానేయమంటున్నాడు. మనకి ఎవరైనా ఒకరు మన పార్టీలో ఉంటే దేవుడు ఇంత మాట్లాడక కూడా ఇంకొంచెం కంటిన్యూ అయిపోదామని నేను మా కూతురు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు షీ వాజ్ ఇన్ స్కూల్. కూతురు దగ్గరికి వెళ్ళి, నాన్న దేవుడు ఉద్యోగం మానేయమంటున్నాడు. ఒకటే అంది, నా స్కూల్ ఫీజు కడతావా? షీ వాజ్ కడతాలే అన్నాడు. అయితే మానే అన్నాడు. అయితే మానే